హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే 23rd రోజు వీడియో. ఆ రోజు అయితే పిల్లలకి హాలిడే ఉనింది. ఎందుకు ఉనింది మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, నేనైతే చెప్తాను. ఇంకా ఆ రోజు అయితే కొంచెం లేట్గా లేచాం. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా సరే అని లేచి అందరు ఫ్రెష్ అప్ అయిపోయి బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయింది. ఎవరికి హాలిడే ఉన్నా ఆయనకైతే ఉండదు కదా, ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడ చూడండి వర్షం పడుతూనే ఉంది నైట్ నుంచి. నైట్ పడుకునేటప్పటికి లేట్ అయింది. మా ఇంటి సరౌండింగ్స్లో కొంతమందిది వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ చేసుకున్నారు. ఇంకా బ్యాండ్తో డ్యాన్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. ఇంకా నేను నిన్న కొంచెం పెసరట్టు పిండి ఉంటే తీసి పక్కకు పెట్టాను. దాంతో వేస్తే అవి వద్దంట వాళ్ళకి. నార్మల్ దోశ కావాలమ్మ చిన్నోడు ఏడిస్తే ఇంకా పెసరట్టు నేను వేసుకొని వాళ్ళకి దోశతో వేస్తున్నాను. ఇంకా వాళ్ళ చెల్లి వాడైతే కూర్చున్నాడు. ఎందుకు హాలిడే తెలుసా మీకు? నేను చెప్పనా? వర్షాలు పడుతున్నాయని అయితే కాదండి, అదేదో యూనియన్ బంద్ అంట, బంద్ కోసమని ఇచ్చారు. అందుకోసమని ఇంకా వాళ్ళు నైట్ ఆల్మోస్ట్ అంతా రెడీ, తిన్నారు, ఫాస్ట్గా పడుకున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి తెలీదు ఇవాళ హాలిడే అని. ఇంకా వాళ్ళే పొద్దున మేము లేపలేము కదా, వాళ్ళు 8కి లేచి 8:30కి లేచి ఏంటి ఈరోజు స్కూల్కి పంపలేరు మమ్మల్ని, లేట్ అయిపోయింది, మా టీచర్ ఏమంటుంది అని అడుగుతూ ఉన్నారు. ఏమో మీరే చెప్పుకోండి అని చెప్పాము. వాళ్ళకి ఆ రోజు మొత్తం తెలియదు అనుకోండి. ఇంకా చట్నీ అయితే చేసేసాను, పెసరట్టు దోశలు వేసుకున్నాను. ఇంకా పిల్లలకైతే దోశలు వేసిస్తున్నాను. ఇంకా తిన్నాకైతే పని ఉంది. ఏం పని అని చెప్తాను చూడండి. మీరైతే నన్ను చూసి దర్చుకోకండి. నేనే ఎందుకు ఇలా కట్టుకున్నానంటే, నేను ఇల్లు దులపబోతున్నాను. అంటే మా చిత్తల్లి బర్త్డే వస్తుంది. అలాగే మళ్ళీ 24th అమావాస్య ఉంది. ఆ రోజు ఇంకా దులపలేం. తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. అందుకే ఈరోజు స్టార్ట్ చేస్తే శ్రావణ మాసంలో కూడా ఒకరోజు వీలు చూసుకొని మిగతాది దులుపుకోవచ్చు అని ఉందన్నమాట. ముందుగా అయితే రోజు వాడే గిన్నెలన్నీ తరచుగా తీసి పక్కకు పెట్టుకున్నాను వీలైనన్ని. ఇంకా పొయ్యి మీద అయితే ఒక పేపర్ వేసుకున్నాను. డస్ట్ పడింది అనుకోండి, ఇంకా జిడ్డులాగా పట్టుకుపోతుంది. సో ఇప్పుడు ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ పైన సెల్ఫ్ క్లీన్ చేసుకున్నాను. అన్నీ ఒకేసారి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక సెల్ఫ్, తర్వాత ఒక సెల్ఫ్. యాక్చువల్లీ అయితే మీరు నమ్మరు, ఎప్పుడు నేను ఇల్లు సర్దను ఒంటిగా. లోపల రూమ్లో, బెడ్రూమ్లో బట్టలు, బుక్స్ అవి మాత్రం సదురుతాను. కిచెన్లోకి వచ్చేటప్పటికి ఎందుకు సదరను అంటే, ఒకటి అందదు, రెండో విషయం ఏంటంటే బల్లి తిరుగుతూ ఉంటుంది కిచెన్లో. సజ్జ ఉంటుంది కాబట్టి బల్లి ఉంటుంది. నేను అందుకే సదరను. కానీ చూస్తూ ఉన్నాం 10-15 డేస్ అవుతుంది. ఇంకా బావకు అస్సలు వీలు అవ్వట్లేదు ఎంత సదురుదాం. ఇంకా ఏంటంటే ఎప్పుడు నైట్ టైం సదురుకుంటాము. నైట్ స్టార్ట్ చేస్తే ఓవర్ నైట్ మొత్తం పడుతుంది అనమాట. కిచెన్కి, హాల్కి నీట్గా డీప్ క్లీనింగ్ చేసుకుంటాము. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫొటోస్, గిన్నెలు తుడుచుకుంటూ దులుపుకుంటూ సదురుకుంటూ పెడతాం కాబట్టి చాలా లేట్ అవుతుంది. ఈ అద్భుతాన్ని చూస్తే మా బావ కూడా షాక్ అవుతాడు. నేను ముందు రోజు అనుకున్నాను, యాక్చువల్లీ ట్యూస్డే రోజు ఇంకా బావకు వీలు అవ్వట్లేదు కదా, మళ్ళీ బర్త్డే ఉంది, తర్వాత శ్రావణ మాసం వస్తుంది, అప్పుడు స్టార్ట్ చేస్తే అవ్వదు. చూడనికి కూడా చాలా డర్టీగా డస్ట్ బాగా పేరుకుపోయింది. మాకు వెంటిలేషన్ కోరుకుంటాం కాబట్టి డస్ట్ పేరుకపోతుంది. ఇలా అయితే అవ్వదు, రేపు ఖచ్చితంగా దులుపుకుందాము అని చెప్పి నేను ట్యూస్డే రోజు ఫిక్స్ అయిపోయాను. మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే కిచెన్ ఒకటే అవుతుంది కదా, మళ్ళీ మా చిత్తల టైం వరకు అయిపోతుంది, చక్కగా ఇల్లు తుడుచుకొని తలస్నానం చేసేసుకోవచ్చు అని నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను. అంటే అద్భుతాలు పంచభూతాలకు తెలుస్తాయి అంటారు కదా, అలా తెలిసిపోయిందో ఏమో. కొన్ని లేక చేస్తే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి కదా, అలా నేను అనుకున్నానని తెలిసే కాబోలు మొన్నటిదాకా వర్షం లేదు, పడినా 1-2 గంటలు పడిపోయిందా. ఇంకా నేను అనుకున్న ట్యూస్డే నైట్ నుంచి 12:30 నుంచి నెక్స్ట్ డే వరకు పడుతూనే ఉంది. సరే ఇదే ఒక ప్రాబ్లం అనుకుంటే, ఇందులో హైలైట్ ఏంటంటే అనుకోకుండా మా పిల్లలకి బంధించారు. ఇది ఇంకో హైలైట్. అసలు ఎవరైనా గెస్ చేస్తారా? ఎంత అద్భుతం అసలు ఇదైతే. అందుకే చెప్తున్నా, మా బావ చూసాడు అనుకోండి షాక్ అవుతాడు, ఏంటమ్మా నువ్వా అని. ఇంకా ఈ ముసుకెందుకు కట్టుకున్నానంటే, డస్ట్ వెళ్ళిపోతే బాగా జలుబు వస్తుంది. ఇంకా దానికి తోడు జుట్టుకి ఆయిల్ ఉంది. ఈ వర్షానికి నేను తలస్నానం చేశాను అనుకోండి, ఆ జుట్టు ఆరక
నాకు వచ్చే హెడేక్కి మా బావ కొట్టినంత పని చేస్తాడు, మీరు నమ్ముతారో ఎందుకమ్మా నిన్ను ఎవరు దులపమన్నాడు అసలు, నీకు అవసరమా, నోరు మూసుకొని ఉండవా, ఉన్నప్పుడు దులుపుకుంటాం కదా అని చెప్తూ ఉంటాడు. ఏంటంటే నీట్నెస్ కావాలి, కానీ బాగుండడం కూడా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మళ్ళీ నేను హెడేక్ అని సుస్తు అవుతూ ఉంటే ఆయన అస్సలు భలే కోపం వస్తుంది. ఆయన బుజ్జగించడాలు అలాంటివన్నీ చేయడు. ఆ టైంలో కూడా ఆయన సీరియసే అవుతాడు. అసలు ఎందుకు దులిపాను, నేను ఎవరు దులిపమన్నాను, నేను చెప్పానా నీకు, ఇదా అదా అని తిడతాడనమాట. అందుకే నేను ఇంకా ఆయనకి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే మంచిగా నిండుగా చున్నీ కట్టేసుకొని కొప్పేసేసుకొని దులుపుకుంటున్నాను. ఇంకా అందుకోసమని అదేమో సామెత చెప్తారు, విపరీత బుద్ధులే అదేదో పరిణామాల్లాగా ఈరోజు ఇలా జరిగిపోయింది. ఇంకా 10:30కి స్టార్ట్ చేశాను, అవుతూ ఉంది. కొన్ని బాగా డస్ట్ పడుతూ ఉంటుంది, ఇంకా తుడుచుకుంటూ పేపర్స్ కూడా ఎక్కలేవు తెలుసా, అన్నీ అలా ఉంటాయి మన పనులు చేస్తుంటే. అసలు ఈ చెంబులు అయితే దేవుడి కోసం మాత్రమే వాడతాము, మట్టు గ్లాసులే వాడతాం. ఎవరైనా వచ్చినా ఇవ్వండి తెలుసా, పిచ్చిదానిలాగా వాళ్ళ మూలకే ఉంటాయి, అసలు తీయను. నా పెళ్ళికి మా మమ్మీ పెట్టిన 2 చెంబులు అవి పూజకి, అంటే ఏదైనా దేవుడికి నైవేద్యం కానీ, కొబ్బరికాయ కొడితే వాటర్ కానీ, లేదా అమ్మవారి గుళ్ళకి వాటర్ తీసుకెళ్తారు కదా, అలా కానీ అవుతేనే తీసుకెళ్తాను. ఇంకా రెగ్యులర్గా వాడే గిన్నెలు అయితే తుడిచేసుకుంటున్నాను. అన్నీ రెగ్యులర్గా వాడేటే, జస్ట్ ఈ జామ్ సీసాలు మాత్రమే. నేను ఎక్క సరుకులు తెచ్చుకోను, కొంచెం తెచ్చుకుంటాను, అప్పటి మట్టుకు తెచ్చుకుంటాను. తెచ్చుకుంటే పురుగులు, మీకు చెప్పలేదు కదా, మా అమ్మ మొన్నసారి బొబ్బర్లు తెచ్చింది, వైట్ బొబ్బర్లు, పుచ్చి పురుగులు పట్టినాయి. ఈ వీడియో కనుక మా అమ్మకి మా మామయ్యలు చూపించాలి, కానీ అందుకే నేను ఈ వీడియోలో పెట్టలే. నేను కూడా కొంచెం బ్రెయిన్ వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు, అందుకే వీడియోలో చూపించలే. నేనైతే చెరిగిన ఎన్ని పురుగులు వచ్చినాయో, అసలు ఎందుకు పట్టినాయో నాకు అర్థం కాలేదు. వేరే వాటికి ఎవిటికి పట్టలే, పెసర్లకి, ఉలవలకి, కందులకి, వేరే కలర్ నాటు బొబ్బర్లకి, వీటికి ఏటికి పట్టలే. అవి షీడా హైబ్రిడ్, అవి వైట్ కలర్ బొబ్బర్లకే చాలా పట్టినాయి. నాకు చాలా భయం వేసింది, చాలా అసహ్యంగా వేసింది ఫస్ట్ థింగ్. ఎందుకంటే అలా పురుగులు పడతాయని ఏవి సరుకులు తెచ్చుకోను నేను. కొంచెం అప్పటి మట్టుకి ఇంకా అది ఖచ్చితం అంటే అప్పుడు తెచ్చుకుంటా. మిగతా నిత్యావసర సరుకులు అయితే ఉంటాయి. నేను ఉప్మా పిండిలు కూడా తెచ్చుకోను. పిండి ప్యాకెట్ కూడా తెచ్చుకున్నానంటే అది అయిపోయేదాకా దాని పనిలో పడతా. కేజీ ఒక 5 kg ఆట తెచ్చుకుంటే నేను ఖచ్చితంగా అది అయిపోయేదాకా రెగ్యులర్గా చేస్తూ ఉంటా. జొన్న పిండి పట్టించుకున్నా నేను రెగ్యులర్గా చేస్తాను. ఏమన్నా ఉన్నాయంటే దాన్ని అయిపోగొట్టే పనిలో ఉంటాయి. స్టోరేజ్ ఉంది, అది పురుగు పట్టవంటే అవి అలాగే ఉంటాయి. అవి ఎప్పుడు తీస్తానో కూడా నాకు తెలియదు, దేవుడి దయ అలా ఉంటుంది. ఇంకెక్కడైతే సెల్ఫ్ దులిపేసుకొని ఒకటే సెల్ఫ్కి ఎంత టైం పడుతుంది చూసారా, ఏది చూసినంత ఈజీగా ఉండదు. ఇదే టైంలో మా బాగుంటైతే నైట్ టైం కూడా నేను అలా సైడ్కి నిల్చొని జస్ట్ తుడిచిస్తూ ఉంటా. పాపము ఆయన పోయి వచ్చి కూడా నీట్గా పేపర్ తీసి దులుపుకొని చేస్తూ ఉంటాడు. కొంచెం ఏంటంటే బాధ, ప్యాంపరింగ్ అలాంటివి ఏం చెయ్యరు తెలుసా. అయ్యో అమ్మ అలాంటివి కాదు, పని చేస్తాడు, కానీ మనం కోరుకుంటాం కదా, అయ్యో అమ్మ దెబ్బ తగిలిందా, అయ్యో అమ్మ అలసిపోయావా, పర్లేదు రెస్ట్ తీసుకో, అయ్యో కొద్దిసేపు కూర్చో, ఇలాంటివి ఏం చెప్పాడు. సరే ఓ గోలేసుకొని కానీ పని అన్నట్టే చెప్తాడు మా ఆయన. అలా అన్నమాట. నాకు కొంచెం అదొక్కటి నచ్చదు మా ఆయన దగ్గర. మిగతావన్నీ బాగా చేస్తాడు, బాగా చూసుకుంటాడు. కొన్ని గ్లాసులకు బాగా డస్ట్ పడితే అక్కడ పెట్టేటివన్నీ తోముకున్నాను. ఇంకా కింద మరకేంటని అనుకోకండి, ఆయిల్ క్యాన్ పెట్టి అట్లా అయిపోయింది. మా ఓనర్ అంకుల్ చూస్తే ఏమంటాడో నాకు తెలియదు, కానీ ఇంకా టైం అయితే 1 అవుతుంది, పిల్లలకి ఆకలిస్తుంది అన్నారు. ఇంకా నేను ఈ టైంకి దొండకాయ కట్ చేసుకొని వండలేను కదా అని చెప్పి పచ్చిపులుసు చేసుకొని కొంచెం వేడి రైస్ పెట్టుకున్నాను. నైట్ది కొంచెం రైస్ ఉంది. ఇంక ఈ వర్షానికి ఉత్తి పచ్చిపులుసు ఏం తింటారులే అని కొంచెము శనగపిండి ఉంటే పకోడీ వేసుకుంటున్నాను. దీంతో అయితే మా లంచ్ అయితే కానిచ్చేస్తాము. మిషన్ అయితే ఆన్ చేశాను, చూడాలి. పకోడీ అయితే నాకు రాదు అసలు, చిన్నప్పుడు తినేదాన్ని కూడా కాదు. పకోడీ నాకు ఇష్టం లేదు, కానీ మా పిన్ని ఉంటారు, మా చిన్నమ్మమ్మ వాళ్ళ కూతురు, ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు చేశారు, బాగుంది. అప్పటి నుంచి నేను ట్రై చేస్తాను, నేను వేస్తాను పకోడీ. ఇంకా మేమైతే మా లంచ్ కంప్లీట్ చేసుకొని బట్టలు ఆరేసాను. చూడండి, వర్షాలు పడితే ఇలాగే ఉంటాయి. ఇక్కడ ఎందుకు స్పేస్ ఇచ్చారు, అంతా ఆరేయలేరు ఏంటంటే నీళ్లు కారుతూ ఉన్నాయి. సరే కొంచెం ఇంపార్టెంట్ అన్నవి ఆరేసాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.